హలో ఫ్రెండ్స్, మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తున్నాం కదా స్క్రీనింగ్ టెస్ట్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, అండర్ ద ప్రెజర్ ఆఫ్ గ్రూప్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ లింగ్విస్టిక్ రీజనలిజం, ద ప్రెసిడెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా హ్యాస్ అపాయింటెడ్ ద లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిషన్ టు రిపోర్ట్ ఆన్ క్రియేషన్ ఆఫ్ ప్రావిన్సెస్ ఆఫ్ ఆంధ్ర, కర్ణాటక, Kerala and Maharashtra. In which year was this commission appointed and who was it chaired by? సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఏంటంటే, లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిషను మనకి ఏర్పడింది. అది ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఆ కమిషన్ లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిషను మనకి చైర్మన్ ఎవరు? దేని మీద రిపోర్ట్ ఇవ్వడానికి? ఆన్ క్రియేషన్ ఆఫ్ ప్రావిన్సెస్ ఆఫ్ ఆంధ్ర, కర్ణాటక, కేరళ అండ్ మహారాష్ట్ర. నెక్స్ట్ మనకి ఇంకో క్లూ ఏంటి? ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా. అంటే మనకి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఉంది. మనకి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎప్పటి నుంచి ఉంది? 1946 టు 1951లో మనకి జనరల్ ఎలక్షన్ జరిగి అప్పటి వరకు కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ఉందన్నమాట. సో అంటే ఇది బిఫోర్ 1946 టు 1951 మధ్యలోనే ఏర్పడి ఉండాలి. సో అందుకే ఇయర్స్ కూడా మనకి ఎగ్జామినరు ఏపీపీఎస్సీ వారు అన్నీ 1948, 1949, 1950, 1948 అని ఇచ్చారు. కానీ ఇక్కడ ఏంటంటే మనకి కొద్దిగా మనకి ఆంధ్ర రాష్ట్ర అవతరణ దశ మనం చదువుకుంటే దాంట్లో వస్తాయన్నమాట ఈ లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిషన్స్ అన్నీ. సో మనకి ఫస్ట్ వచ్చి 1948లో జస్టిస్ ఎస్కే దార్ వస్తుంది. సో అది మనకి ఆన్సర్, ఇది ఆప్షన్ 4. 1950 అన్నారు, ఇది రాంగ్ అనమాట. 1948లోనే జేవీపీ కమిషన్ వస్తుంది. జేవీపీలో మనకేముంటుంది? జవహర్లాల్ నెహ్రూ గారు, వి అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, పి అంటే భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు. సో మనకి ఈ 1949 అని ఇచ్చినవి రాంగ్ అనమాట. 1948లో వస్తుంది. సో ఈ రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. నెక్స్ట్ జస్టిస్ ఫజల్ అలీ వచ్చి మనకి స్టేట్ రీఆర్గనైజేషన్ వస్తుంది రిపోర్టు. మనకి అప్పుడు ఇది 1953లో వస్తుంది, 1948 అన్నాడు. సో అది కూడా రాంగ్ అనమాట. సో ఇవన్నీ ఆప్షన్స్ అన్నీ ఇయర్స్ అన్నీ రాంగ్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోతాయి. ఇక్కడ చైర్మన్ రాంగ్ ఉన్నారు. సో ఈ ఇయర్స్ రాంగ్ కాబట్టి ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోతాయి. ఇది కరెక్ట్ ఇయర్ ఉంది, కరెక్ట్ చైర్మన్ కూడా ఉన్నారనమాట. సో మనకి ఇది ఆన్సర్ అవుతుంది. సో అలా అయినా ఆన్సర్ చేయొచ్చు కాన్సెప్ట్ తెలిస్తే, లేదంటే మనం కాన్సెప్ట్ చూసుకుందాం. ఇక్కడ మనకి చెప్పాను ఫస్ట్ క్లూ ఏంటి? కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. మనకి 1946లో క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా మనకి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది ఏర్పడింది. మనకి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ది అసెంబ్లీగా సర్వ్ చేశారనమాట. సో నెక్స్ట్ మనకి ఇప్పుడు ఇది ఎప్పుడు వరకు కొనసాగింది? 1951, 52లో మనకి జనరల్ ఎలక్షన్స్ జరిగినాయి ఫస్ట్. అప్పటి వరకు 1951, 52 వరకు మనకి కొనసాగిందనమాట. సో మనకి ఇవన్నీ చూసుకుంటే దార్ కమిషను ఫస్ట్ మనకి దార్ కమిషన్లో ఎస్కే దార్ కమిషను మనకి చైర్మన్ వచ్చి ఎస్కే దార్ గారు మనకి అలహాబాద్ హైకోర్టు యొక్క రిటైర్డ్ జడ్జ్ అనమాట. ఇది ఎప్పుడు ఏర్పడింది? 17th జూన్ 1948 లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిటీ. సో మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. సో మనకి అన్ని కీవర్డ్స్ మ్యాచ్ అయ్యా. సో మనకి ఇది ఆన్సరు ఆప్షన్ 4 అనమాట. మనకి ఇది రిపోర్ట్ వచ్చి మనకి ఎప్పుడు సబ్మిట్ చేసింది? డిసెంబర్ 10th డిసెంబర్ 1948లో సబ్మిట్ చేసింది అనమాట కమిషన్. సో మనకి ఇక్కడ తెలుగులో కూడా ఉంది, చూసుకోండి. మనకి 1948లో జూను 1948 జూన్ 17వ తారీఖున భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు పరిశీలించమని దార్ కమిషన్ను ప్రభుత్వం నియమించింది. సో మనకి కమిషన్ అధ్యక్షుడు వచ్చి ఎస్కే దార్ గారు, అలహాబాద్ హైకోర్టు మాజీ జడ్జి అనమాట. సో అదే మనకి క్వశ్చన్ అడిగారు. సో నెక్స్ట్ మనకి
ఇది మ్యాచింగ్ వస్తుంది నెక్స్ట్ మనకి గ్రూప్ 2 మెయిన్స్లో. దానికోసం ఇక్కడ మనకి చూసుకుంటే జూన్లో 1948లో దార్ కమిషన్ వచ్చింది. విశాలాంధ్ర మహాసభ ఎప్పుడు ఏర్పడింది? 26 నవంబర్ 1949. ఇది గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీనే. మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్ట్ అయిన తేదీ అనమాట. మనం కాన్స్టిట్యూషన్ డేగా కూడా సెలబ్రేట్ చేసుకుంటాం 26 నవంబర్ 1949. సో నెక్స్ట్ ఏంటి? జేవీపీ కమిటీ. జేవీపీ కమిటీ అంటే ఏంటి? జే అంటే జవహర్లాల్ నెహ్రూ గారు, వి అంటే వల్లభాయ్ పటేల్ గారు, పి అంటే పట్టాభి సీతారామయ్య గారు అనమాట. ఇది 1948లోనే ఏర్పడింది. నెక్స్ట్ మనకి రిపోర్ట్ వచ్చి ఏప్రిల్ 1949లో సబ్మిట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ తెలుగులో కూడా ఉంది, చూసుకోండి. ఇక్కడ మనకి స్వాతంత్రం అనంతరం మొదటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సి సమావేశం ఎక్కడ జరిగింది? జైపూర్లో జరిగింది. ఇది కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. స్వాతంత్రం అనంతరం తర్వాత అంటే 1947 తర్వాత 1948లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? జైపూర్లో జరిగింది. దానికి అధ్యక్షత వహించింది ఎవరంటే మన భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు. సో ఇది మనకి జేవీపీ కమిటీ ఏర్పడుతుంది 1948లో. సో మనకి క్వశ్చన్లో ఇయర్స్ రాంగ్ ఇచ్చినారనమాట. 1948 ఇవ్వలేదు, 1949 ఇచ్చారు. సో అది చూసుకోండి. నెక్స్ట్ పార్టిషన్ కమిటీ. ఇది మనకి గ్రూప్ 2 మెయిన్స్లో క్వశ్చన్ వచ్చింది. ఇవన్నీ క్రోనలాజికల్ ఆర్డర్ అనమాట. పార్టిషన్ కమిషన్కి మనకి చైర్మన్ వచ్చి కుమారస్వామి రాజా గారు, అప్పుడు చీఫ్ మినిస్టరుగా ఉండేవాళ్ళు. సో నెక్స్ట్ మనకి ఏంటంటే, ఇది మనకి ఆంధ్ర రాష్ట్ర అవతరణ తర్వాత మనకి అక్టోబరు 1953లో ఆంధ్ర రాష్ట్ర అవతరణ, ఆంధ్ర స్టేట్ ఏర్పడింది. దాని తర్వాత మనకి లింగ్విస్టిక్ స్టేట్స్ అనేవి ఏర్పడడం అనేది మొమెంటం స్టార్ట్ అయింది. సో అందుకోసం దాని పరిశీలన కోసం స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఏర్పడింది. ఎప్పుడు? డిసెంబర్ 29, 1953. ఇది మనకి క్వశ్చన్లో ఇయర్ రాంగ్ ఇచ్చున్నారు. దానికి మనకి ఎవరు చైర్మన్ అంటే జస్టిస్ ఎస్ ఫజల్ అలీ గారు. సో మనకి ఇక్కడ కూడా తెలుగులో ఉంది, చూసుకోండి. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకి రాష్ట్రాల పునర్విభజన సంఘాన్ని 1953 డిసెంబర్ 22లో లోక్సభలో మనకి నెహ్రూ గారు ప్రకటిస్తారు. మనకి ఏర్పడింది వచ్చి 1953 1953 డిసెంబర్ 29న మనకి స్టేట్ రీఆర్గనైజేషన్ ఏర్పడుతుంది, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిషన్ అనమాట. సో ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి, మొత్తం మనకి రాబోయే ఎగ్జామ్స్లో యూజ్ అవుతాయి. మనకి సోర్సెస్ వచ్చి విజేత కాంపిటీషన్ వాళ్ళ బుక్, నెక్స్ట్ మన డాక్టర్ పి జోగినాయుడు గారి ఆంధ్రప్రదేశ్ చరిత్ర. సో మనకి ఇప్పుడు చూసుకుంటే మనకి ఆన్సర్ నీట్గా వచ్చేస్తుంది. మనకి under the pressure of groups interested in linguistic regionalism, the President of Constituent Assembly of India has appointed Linguistic Province Commission to report on creation of provinces Andhra, Karnataka, Kerala, Maharashtra. In which year was this commission appointed? Who was it chaired by? సో ఈ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? ఆ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు? సో మనకి ఇక్కడ ఇయర్స్ అన్నీ మనకి 1948లో జస్టిస్ ఎస్కే దార్ కమిషను ఏర్పడింది. సో ఇది కరెక్ట్ ఇయర్, కరెక్ట్ చైర్మన్ ఉంది. ఇక్కడ 1948 ఉంది, ఇయర్ రాంగ్. 1949 ఇది ఇయర్ రాంగ్. నెక్స్ట్ 1950 కూడా ఇయర్ రాంగ్. జేవీపీ కమిటీ 1948లో వస్తుంది. జస్టిస్ ఫజల్ అలీ కమిషన్ వచ్చి మనకి 1953లో వస్తుంది. సో అది మనకి ఇక్కడ గ్రూప్ 2 మెయిన్స్లో ఈ ఇయర్ జరిగిన గ్రూప్ 2 మెయిన్స్లో మనకి మ్యాచింగ్ ఇచ్చారనమాట. మనకి జస్ట్ ఏం లేదు, మనకి ఇక్కడ దార్ కమిషన్ ఫస్ట్ వచ్చిందని తెలిస్తే చాలు. ఇప్పుడు ఇది దార్ కమిషన్ 1948 ఫస్ట్ బి ఉండాలి. బి ఉండే ఆప్షన్ ఒకే ఒక ఆప్షన్ ఉంది, 2 అంతే. దార్ కమిషన్ 1948. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ విశాలాంధ్ర వచ్చి 1949 నవంబర్ 26. నెక్స్ట్ స్వామి సీతారామ ఫాస్ట్ వచ్చి 1951. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ వచ్చి 1953. సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఉంది కదా మనకి దార్ కమిషన్ వచ్చి 1948, విశాలాంధ్ర మహాసభ వచ్చి 1949 26 నవంబర్.
సో నెక్స్ట్ మనకి పార్టీషన్ కమిటీ అనుకున్నాం కదా, పార్టీసీ కమిటీ యొక్క చైర్మన్ అడిగారు కుమారస్వామి రాజా గారు. అదిగో ఇక్కడ మనకి నీట్గా ఉంది, పార్టీషన్ కమిటీ చైర్మన్ కుమారస్వామి రాజా గారు. నెక్స్ట్ ఇది మనకి సోర్స్ వచ్చి విజేత కాంపిటీషన్ వారి బుక్ అనమాట. సో నెక్స్ట్ మనకి లాంగ్వేజెస్లో ఇంకో కాన్సెప్ట్ 8th షెడ్యూల్ అనమాట. మనకి ఇది యూపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్ 2024లో ఈ క్వశ్చన్ అడిగారు. సో మనకి 21st అమెండ్మెంట్ యాక్ట్ 1992లో జరిగింది. 21st అమెండ్మెంట్ యాక్ట్లో 8th షెడ్యూల్లో ఏ లాంగ్వేజ్ని ఇంక్లూడ్ చేశారు. మనకి 8th షెడ్యూల్కి 3 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ జరుగుతాయి. ఫస్ట్ ఒరిజినల్గా 14 లాంగ్వేజెస్ ఉంటాయి, 14 లాంగ్వేజెస్ ఉంటాయి. ఆ 14 లాంగ్వేజెస్ ఇప్పుడు మనకి 22 లాంగ్వేజెస్ అయ్యాయి. ఫస్ట్ మనకి 21st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరుగుతుంది 1967లో, సింధీ లాంగ్వేజ్ యాడ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ అమెండ్మెంట్ 71st అమెండ్మెంట్ 1992లో 3 లాంగ్వేజ్ యాడ్ చేస్తాం, కొంకణి, మణిపూరి, నేపాలి. నెక్స్ట్ ఈ మైథిలి అనేది నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2003లో వస్తుంది. అప్పుడు బోడో, డోగ్రీ, సంతాలి, మైథిలి అని 4 లాంగ్వేజెస్ యాడ్ చేస్తాం. మొత్తం 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. సో మనకి దీనికి ఆన్సర్ వచ్చి 71st అమెండ్మెంట్లో మనకి కొంకణి, మణిపూరి, నేపాలి కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఏ అవుతుంది. 1 2 3. సో మనకి ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉంది, ఇక్కడ చూసుకోండి. మనకి 21st అమెండ్మెంట్లో 1967లో జరుగుతుంది, సింధీ లాంగ్వేజ్ యాడ్ చేస్తారు. నెక్స్ట్ 71st అమెండ్మెంట్ యాక్ట్లో 1992లో జరుగుతుంది, కొంకణి, మణిపూరి, నేపాలి. నెక్స్ట్ 92nd అమెండ్మెంట్ యాక్ట్లో 2003లో బోడో, డోగ్రీ అని కూడా అంటారు, డోగ్రీ, మైథిలి, సంతాలి. మొత్తం ఇప్పుడు 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. సో మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది, ఇది 2008లో క్వశ్చన్ అనమాట, 2008లో వచ్చింది. ఈ క్వశ్చన్ ఏంటి, మనకి 2024లో ఏ క్వశ్చన్ అడిగారు, మనకి 71st అమెండ్మెంట్ గురించి అడిగారు. ఇది వచ్చి 92nd అమెండ్మెంట్. అంటే మనకి 22 లాంగ్వేజెస్ ఎప్పుడైనాయి 8th షెడ్యూల్లో అంటే మనకి ఫస్ట్ 14 ఉండేవి. 14 ఉంటే 21st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్తో 15 అయినాయి సింధీ లాంగ్వేజ్ వచ్చి. తర్వాత ఇంకొక 71st అమెండ్మెంట్ యాక్ట్ మనకి 1992లో 3 లాంగ్వేజెస్ యాడ్ అయ్యాయి. ఏంటవి, కొంకణి, మణిపూరి, నేపాలి. అప్పుడు ఎన్ని 18 అయినాయి. తర్వాత 2003లో 92nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇంకొక 4 లాంగ్వేజెస్ అయ్యి ఈ 14 కాస్త 22 అయినాయి. ఆ 4 లాంగ్వేజెస్ ఏంటంటే బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి అనమాట. సో మనకి 92nd అమెండ్మెంట్ యాక్ట్, సి ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఇది కూడా ప్రీవియస్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్లో 1979లో అడిగారు. అప్పుడు రీసెంట్ అనమాట, అంతే 1967లో అమెండ్మెంట్ జరిగింది కదా, 21st అమెండ్మెంట్ జరిగి సింధీ లాంగ్వేజ్ యాడ్ అయింది. సో నెక్స్ట్ ఇవి ఇప్పుడు మనకి లాంగ్వేజెస్ 8th షెడ్యూల్లో మనకి 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. సో మనకి 3 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ అవుతా వచ్చాయన్నమాట. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి క్లాసికల్ లాంగ్వేజ్. ఇప్పుడు మనకి 11 లాంగ్వేజెస్ ఉన్నాయి క్లాసికల్ లాంగ్వేజెస్. ఫస్ట్ క్లాసికల్ లాంగ్వేజ్ తమిళ్ 2004లో, నెక్స్ట్ సంస్కృతం, సాంస్క్రిట్ 2005లో, తెలుగు, కన్నడ 2008లో గుర్తింపబడ్డాయి క్లాసికల్ లాంగ్వేజ్గా. తర్వాత మలయాళం, నెక్స్ట్ 2014లో ఒడియా లాంగ్వేజ్, 2024లో మనకి మరాఠీ, బెంగాలీ, పాలీ, ప్రాకృత్, నెక్స్ట్ అస్సామీ, ఈ లాంగ్వేజ్ అన్ని క్లాసికల్ లాంగ్వేజ్గా గుర్తించబడ్డాయి. సో మనకి 2024లో ఇవన్నీ యాడ్ అయ్యాయి కాబట్టి మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు రాబోయే ఎగ్జామ్స్ క్వశ్చన్స్ రావచ్చు. మీరు ట్రెండ్ చూస్తే యూపీఎస్సీలో 2014లో మనకి చెప్పుకున్నాం కదా, ఒడియా లాంగ్వేజ్ క్లాసికల్ లాంగ్వేజ్గా గుర్తించబడింది. అప్పుడు ఈ క్వశ్చన్ అడిగారు అనమాట 2014లో. అప్పుడు ఏంటి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్లాసికల్ లాంగ్వేజ్ డిక్లేర్డ్ బై ద గవర్నమెంట్.
మనకి గుజరాతీ ఇప్పుడు కూడా లేదు క్లాసికల్ లాంగ్వేజ్ లిస్ట్లో, కాబట్టి ఇది 1 ఉండకూడదు. కన్నడ ఉంది, తెలుగు ఉంది. సో 2, 3 ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ ఇయరే 2015లో మళ్ళీ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది. అప్పుడేంటి రీసెంట్లీ యాడెడ్ అని వచ్చింది. అప్పుడు ఒడియా అనేది రీసెంట్గా యాడ్ అయింది. అప్పుడు కొంకణి, భోజ్పురి, అస్సామీస్ లేదు. కానీ ఇదే క్వశ్చన్ కూడా మార్చకుండా ఇదే క్వశ్చన్ 2025లో అడిగితే అప్పుడు ఒడియా అవ్వదు. ఎందుకంటే రీసెంట్గా ఇప్పుడు ఏమొచ్చింది, అస్సామీస్ అనే లాంగ్వేజ్ 2024లో క్లాసికల్ లాంగ్వేజ్గా గుర్తింపబడింది. కాబట్టి డి ఆన్సర్ అవుతుంది. సో ఓకేనా. నెక్స్ట్ ఇవన్నీ ఇప్పుడు మనకి క్లాసికల్ లాంగ్వేజ్ 11 గుర్తుపెట్టేసుకోండి. తమిళ్, సంస్కృతం, కన్నడ, తెలుగు, మలయాళం, ఒడియా, అస్సామీస్ ఇవన్నీ ఇప్పుడు 2024లో వచ్చినాయి. అస్సామీస్, బెంగాలీ, మరాఠీ, పాలి, ప్రాకృత్. సో మనకి ఒక క్రైటీరియా ఉంటుంది సాహిత్య అకాడమీ వారిది క్లాసికల్ లాంగ్వేజ్ గుర్తించబడడానికి. ఈ క్రైటీరియా కూడా చూసుకోండి, స్టేట్మెంట్స్కి అడగచ్చు. మనకి హిస్టరీ ఉండాలన్నమాట. 1500 నుంచి 2000 సంవత్సరాలు, 1500 నుంచి 2000 సంవత్సరాలు అంటే చరిత్ర ఉండాలి మనకి లాంగ్వేజ్కి. నెక్స్ట్ లిటరరీ టెక్స్ట్, యాన్షియంట్ లిటరరీ టెక్స్ట్ ఉండాలి. నెక్స్ట్ మనకి జనరేషన్ ఆఫ్ స్పీకర్స్ ఉండాలి, హెరిటేజ్ ఉండాలి. నెక్స్ట్ నాలెడ్జ్ టెక్స్ట్ ఉండాలి, ప్రోజ్ ఉండాలన్నమాట పోయిటరీతో పాటు. ఎపిగ్రాఫికల్, ఇన్స్క్రిప్షనల్ ఎవిడెన్సెస్ అన్నీ ఉండాలి. సో మనకి తెలుగు చూసుకుంటే ఇవన్నీ మ్యాచ్ అవుతాయి చూడండి. క్లాసికల్ లాంగ్వేజ్ లిటరేచర్ అనేది డిస్టెంట్గా ఉండొచ్చు మనం ఇప్పుడు పాపులేషన్లో, ఆఫ్ షూట్స్లో దానికి. సో మనకి ఇవి క్లాసికల్ లాంగ్వేజ్. సో మనకి లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు న్యూస్లో ఉంది కాబట్టి 3 లాంగ్వేజ్ అని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, ఇవన్నీ చూసుకోండి. నెక్స్ట్ ఇదే లాంగ్వేజ్ మీద మనకి ఇది న్యూస్లో కవర్ అవుతుంది. సో మనకి ఇవన్నీ మన ఇండియాలో లాంగ్వేజ్ లింగ్విస్టిక్ డైవర్సిటీ చాలా ఉందన్నమాట. ఒక్క స్టేట్లోనే మనకి డైలెక్ట్స్ మారిపోతుంటే లాంగ్వేజ్ మారిపోతూ ఉంటుంది. అదే మన ఇండియా యొక్క గొప్పతనం అన్నమాట. సో మనకి ఇది స్టోరీ, ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకోండి. ఇది శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో కవులందరికీ ఒక పరీక్ష పెడతారనమాట. శ్రీకృష్ణదేవరాయలు గారు, మీరు ఒక 5 అక్షరాల పదం ఒకటి రూపొందించాలి. ఆ పదంలో ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క భాషలో ఒకే అర్థం ఉండేటట్టు ఉండాలన్నమాట. సో అది మన తెలిసిందే కదా, తెనాలి రామకృష్ణ గారు సాల్వ్ చేస్తారు. అదే ఏ ఆవురా బావ. ఏ అంటే మరాఠీలో రా అని, ఆవు అంటే హిందీలో ఆవు, ఇది రావు అంటారు. రా అని, రా అంటే మన తెలుగులో రా అని, బా అంటే కన్నడలో రా, వా అంటే తమిళంలో రా అని అర్థం అన్నమాట. సో నెక్స్ట్ మనకి ఆంథ్రపాలజీలో కూడా ఆంథ్రపాలజిస్ట్ మనం ఎప్పుడైనా కానీ ఒక కల్చర్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలంటే వాళ్ళ లాంగ్వేజ్ని మనం నేర్చుకుంటే వాళ్ళలో మనం కలిసిపోవచ్చు. నెక్స్ట్ బానిస్లో మాలినోవ్స్కీ గారు మనకి ఫీల్డ్ వర్క్, ఎథ్నోగ్రాఫ్ ఫీల్డ్ వర్క్ స్టార్ట్ చేసింది మాలినోవ్స్కీ గారు. బానిస్లో మాలినోవ్స్కీ గారు టోబ్రియాన్ ఐలాండ్స్ మనం చెప్పుకున్నాం కదా, ప్రీవియస్ క్వశ్చన్ కూడా వచ్చింది మనకి. రిలీజియన్, మాలినోవ్స్కీ గారి వ్యూస్ రిలీజియన్ మనకి, అంటే మన లైఫ్లో ఉన్న మనకి డెత్ ఇలాంటివి, అంటే మన కంట్రోల్ చేయలేనివి అంశాలకి మనం కోప్ చేయడానికి మనకి రిలీజియన్ అనేది ఆరిజిన్ అవుతుందని మనకి వ్యూ అనేది వచ్చింది కదా, అది మాలినోవ్స్కీ గారిది. ఈయన మన బానిస్లో మాలినోవ్స్కీ గారు టోబ్రియాన్ ఐలాండ్ని స్టడీ చేస్తారనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.